చేస్తున్నారు అనటానికి రిమాండ్ రిపోర్ట్ ఒక సమాధానం. ఓకే సార్, మరి దీని మీద చాలా పలు గొంతుకలు కూడా వినిపిస్తున్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రకాష్ రాజ్ లాంటి వారు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించే గొంతుక అని ప్రతి సందర్భంలో మాట్లాడతారు, జస్ట్ ఆస్కింగ్ అని. కానీ ఆయనకి సంబంధించి ఏదైనా అడిగినప్పుడు మాత్రం ఆయనకి ఎక్కడలేని ఆయన లెక్కలేని మనిషి బయలుదేరుతాడు. రెండోది, ఆయనకి గతంలో కొన్ని ఇష్యూస్ అయ్యాయి, కోర్టు కేసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, వాటన్నిటి మీద ఆయన సమాధానం చెప్పడు. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజు గతంలో కొన్ని అంశాలపై మాట్లాడినప్పుడు నేను కూడా సమర్థించా. అంటే మనం కొన్ని అంశాలను లేవనెత్తటంలో ఒక సహేతుకత కనిపిస్తుంది. బట్ ప్రతిరోజు ఒకే ఇంటెన్షన్గా ఎవరినొకరిని టార్గెట్ చేయాలి, ఎవరినొకరిని అనాలి అన్న ఆ ధోరణి ప్రకాష్ రాజ్ది ఖచ్చితంగా ఒక ఇంటెన్షన్ ఉంది. సింపుల్ అండి. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే కేంద్రంలో మోడీ, ఇక్కడేమో పవన్ కళ్యాణ్, ఇలా ఒక స్పెసిఫిక్ టార్గెట్స్ ఉన్నాయి ఆయనకి. అందుకు వాళ్ళు ఏం చేసినా కూడా ఇంక అదే మోడల్లో ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడుతూనే ఉంటాడు, ప్రతి సందర్భం ఉంటాడు. ప్రశ్నారావణ్ సంబంధించి ప్రశ్నారావణ్ ఏమో పతీతుడు కాదు, బుద్ధిమంతుడు కాదు అంటూ కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. కొన్ని రాసలీలల వీడియోలు, కొన్ని హిందూ దేవతల మీద మాట్లాడిన వీడియోలు, కొన్ని హిడ్మాని మావోయిస్టులను తీవ్రవాదులను సమర్థించే వీడియోలు. దాన్ని ప్రకాష్ రాజ్ ఏమంటాడు, మార్పింగ్ చేసేశారు అని అంటాడు. మరి మార్పింగ్ చేశారని ఆయన ఆరోపిస్తున్నప్పుడు అది మార్పింగ్ చేశారని నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే అక్కడ ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఏది ఫ్యాక్టో ఆ ఫ్యాక్ట్ మీద మాట్లాడు, నేను ఫ్యాక్చువల్ గా ఉంటాను అంటాడు. కశ్మీర్లో వేర్పాటువాదం చేసి పాకిస్తాన్ ఎజెండాకు మద్దతు ఇస్తున్న వాళ్ళు, అలాంటి నాయకులు ఈయనకి ఇష్టమని ఒక మీటింగ్ లోనే చెప్పాడు. అది ప్రకాష్ రాజ్ నైజం. అలాంటి ప్రకాష్ రాజు నైజం ఉన్న ప్రకాష్ రాజు నిజం తెలుసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో అక్కసుతో మాట్లాడటం అనేది కనిపిస్తుంది. ఈ ప్రశ్నారావణ్ విషయంలో మాత్రం ప్రకాష్ రాజు అంతా తానే అన్నట్టుగా, ప్రశ్నారావణ్ అనేవాడు సచ్చీలుడు, అసలు పాపం అంటే తెలియదు, పాపం పుణ్యం ఎరిగిని పసిబిడ్డ అని ఆ రీతిలో ప్రశ్నారావణ్కి మద్దతుగా నిలుస్తున్నాడు. ఖచ్చితంగా ప్రకాష్ రాజు కూడా మూల్యం చెల్లించుకుంటాడని చర్చ బలంగా సాగుతోంది. చెప్పలేం, ఏమైనా జరగచ్చు. కొందరేమో సోషల్ మీడియాలో ప్రకాష్ రాజు కూడా అరెస్ట్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, ప్రకాష్ రాజ్ మీద కూడా ఉపా చట్టం పెడతారు, ఇలాంటి చర్చ కొంత స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా అప్పుడంత ఈజీగా లేదు. ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్ కూడా రేపు పొద్దున్న కొంత సమస్య ఎదుర్కోవచ్చు. సార్, సట్లూస్ అనే మూవీ సినిమా చుట్టూ ఎప్పుడు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అది స్ట్రీమింగ్ అయిన 48 గంటల్లోనే మళ్ళీ